సంవత్సరం నుంచి ప్రధానంగా విద్య, వైద్యంపై దృష్టి సారించామన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నియోజకవర్గ సమస్యలపైనే ఫోకస్ పెట్టామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను 4 ఏళ్ల టైం పీరియడ్లో పూర్తి చేయడమే లక్ష్యమంటున్న అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ముగిసింది. దీంతో మిగిలిన 4 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయొచ్చో దాని మీద స్పెషల్గా దృష్టి సారించారు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు. ప్రజెంట్ మన దగ్గర జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, 1 ఇయర్ పాలన కంప్లీట్ అయింది. ఈ 1 ఇయర్లో ఎట్లాంటి అభివృద్ధి పనులు చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు జడ్చర్లలో మీరు చూస్తే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు తీసుకురాని రోడ్లన్నీ నేను తీసుకొచ్చాను. వాళ్ళు కేవలం 90 కోట్ల దానికనే రోడ్లు తీసుకొస్తే నేను దాదాపు 150 కోట్ల రూపాయల దానిక రోడ్లు తీసుకొచ్చిన ఏదో ఈ ఒక్క సంవత్సరంలోనే. అదే కాకుండా పంచాయతీరాజ్ 15 కోట్ల రోడ్లు వచ్చినాయి. దాని తర్వాత ఉదండపూర్ది చూస్తే గత పాలకులు 300 మంది పేర్లు దొంగ పేర్లు ఎక్కించినారు. అంటే వాళ్ళు లేకున్నా కానీ వాళ్ళ పేర్లు ఎక్కించి వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయినారు. వాళ్ళు కూడా నష్టపరిహారం R&R ప్యాకేజ్ కట్టియాలని చెప్పేసి పేర్లు ఎక్కిస్తే మళ్ళీ రీసర్వే చేయించి, ఏదైతే నేను ఎలక్షన్స్ ముందు చెప్పినాను ప్రతి ఒక్కరు రీసర్వే చేయిస్తాను. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఇండ్లు అంటే ఇండ్ల మెజర్మెంట్స్ తక్కువ రాయడము, అదే టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళ మెజర్మెంట్స్ లేకున్నా కానీ ఎక్కువ రాయడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మళ్ళీ అంతా రీసర్వే చేయిస్తున్నాను. రీసర్వే దాదాపు కొన్ని గ్రామాలు కంప్లీట్ అయిపోయినాయి. త్వరలో కంప్లీట్ కాగానే అవార్డు కూడా పాస్ అయిపోతుంది. త్వరలోనే వాళ్ళకి వాళ్ళ R&R ప్యాకేజ్ కూడా ఇంప్లిమెంట్ చేయిస్తాము. నేను వచ్చిన తర్వాత 4 తాండాలకు కూడా 45 కోట్ల రూపాయల దాంట్లో కూడా అమౌంట్ కూడా రిలీజ్ చేయించినాను. అంటే మేజర్గా విద్యా వైద్యంపై స్పెషల్గా దృష్టి సారించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. మీ నియోజకవర్గంలో మేజర్గా విద్యా వైద్యంకు సంబంధించి ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారు? వాటి మీద ఎట్లా దృష్టి పెట్టారు? ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ ఫేజ్లోనే యంగ్ ఇండియా స్కూల్ నా దగ్గర శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ పెద్దాయపల్లి కాడ కూడా మేము శంకుస్థాపన చేసాము. అదే కాకుండా స్కూల్స్లలో కూడా నేను కూడా ఒక సర్వే చేయించినాను. పాత డిఓ ఐ థింక్స్ ఆయన సస్పెండ్ అయింది, కానీ అయితే మొత్తం సర్వే చేయించినాను. అన్ని స్కూళ్ళు గ్రామాలలో ఉన్న స్కూళ్ళకి అసలు ఏం అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అయితే దాదాపు రిపోర్ట్ 70 కోట్ల రూపాయలు దానికి వచ్చింది. అంటే 70 కోట్ల రూపాయలు వస్తే నేను నా నియోజకవర్గంలో అన్ని స్కూల్స్కి మరమ్మతులు కానీ, స్కూల్స్ బాత్రూమ్స్ కానీ, ఫ్లోరింగ్ కానీ, లేకుంటే చెత్త ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఒక 70 కోట్ల రూపాయలు అవసరం. దానిపైన ఇప్పుడు పని చేస్తున్నాను. ఆ విజన్తో ఈ సంవత్సరం దానిపైన పని చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా స్కూల్ పిల్లలకు కూడా మేము షూస్ నా సొంతంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొన్ని స్కూల్స్ గ్రామాలు 3 కిలోమీటర్ల దూరం ఉంటే కూడా చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోతున్నారు. కాబట్టి ఒక 28,000 మంది పిల్లలకి స్కూల్స్ షూస్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్ ఉండేవి కూడా ఇప్పుడు ఇస్తున్నాం. ఎందుకంటే షూ సైజ్ ప్రాబ్లం అయ్యి కొన్ని రిటర్న్ పోయి తీసుకురావాల్సి వచ్చింది. వచ్చే సంవత్సరము షూస్తో పాటు స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్ కూడా వాళ్ళకి ఇస్తాము. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ప్రైవేట్ స్కూల్ లాగా ఎన్వైర్న్మెంట్ అనిపించాలి. వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ వచ్చాం, కానీ యాక్చువల్ చూస్తే గవర్నమెంట్ స్కూల్ ఉన్న టీచర్స్ ప్రైవేట్ స్కూల్ కన్నా 1000 టైమ్స్ బెటర్. కానీ నేను అది చూస్తుంటే కొన్ని గ్రామాలలో ఒక స్కూల్ ఉంది కానీ 5 మంది 6 మంది పిల్లలే ఉంటున్నారు. అంటే ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది పిల్లలు వస్తారని చెప్పేసి ఇంకా స్ట్రెంత్ పెంచాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నాను. అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంటే గతంలో 10 ఏళ్ల పాలనలో రైతుల కాళ్ళు గడుగుతాం నీళ్లు తెచ్చి అన్నారు, కానీ అది ఎక్కడా సాధ్యం కాలేదు. మరి మీ పాలనలో సంవత్సరం గడిచిపోయింది. దాని మీద మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు కానీ పెండింగ్ పనులపైన వాటిపైన ఎట్లాంటి దృష్టి సారించారు? ఇప్పుడు దాదాపు సంవత్సరం నుండి వర్క్ ఆగిపోయి ఉండే ఇది ఉదండపూర్ రిజర్వాయర్లో. నేను వచ్చిన తర్వాతనే అక్కడ రైతులతో అందరితో మాట్లాడి పాపం నా పైన నమ్మకంతోనే వాళ్ళు కూడా ఉదండపూర్ వాసులు అందరూ కూడా సహకరించినారు. వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ జరుగుతుంది. సో R&R ప్యాకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, నాకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. కాబట్టి దానిపైనే దృష్టి పెడుతున్నాము. ఎవ్రీ మంత్ ఒకసారి మాకు రివ్యూ మీటింగ్ జరుగుతుంది. దానిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి రివ్యూ మీటింగ్ జరుగుతుంది. రివ్యూ మీటింగ్లో ఖచ్చితంగా వాళ్ళకి R&R ప్యాకేజ్ రేట్ ఇంక్రీజ్ చేయాలని చెప్పి నేను కొట్లాడుతున్నాను. అంటే ఓవరాల్గా చూస్తున్నామన్నా, ఒకవైపు మీరేమో సంవత్సర పాలనలో అంటే ఇచ్చిన గ్యారంటీలతో పాటు ప్రజల ఆదరణ పొందుతున్నామని మీరు అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు అసలు కంప్లీట్ కాకముందే వీళ్ళ మాటలన్నీ కూడా హామీలన్నీ కూడా నీటి మీద రాతలుగానే ఉన్నాయి, ప్రజాపాలనతో సంబరాలు నిర్వహిస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 10 ఏళ్ల పాలనలో వాళ్ళు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇస్తున్నాము ఇప్పుడు సంక్రాంతి తర్వాత అని కూడా చెప్పడం జరిగింది. ఇండ్లది ఇప్పుడు సర్వే జరుగుతుంది. వచ్చిన సంవత్సరం లోపలనే 3,500 ఇండ్లు శాంక్షన్ చేస్తారు. యాప్ ద్వారా ఇప్పుడు సర్వే చేస్తున్నాము. ఫొటోస్ కూడా తీసుకుంటున్నాం దాంట్లో. అంటే వాళ్ళ ఇల్లు ఎట్టుంది పొజిషన్, ముందంటే ఇష్టం వచ్చినట్టు ఉండే, ఇప్పుడు ఫోటోలు తీసుకొని మేము పెడుతున్నాం. అదే వాళ్ళ హయాంలో ఇల్లు ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఎవ్వరు వచ్చి వాళ్ళ కాలు పట్టుకుంటే ఎవరైనా లంచం ఇస్తే వాళ్ళ పేర్లు రాసి రిలీజ్ చేస్తున్నారు ఇల్లు. అది కూడా ఎలక్షన్స్ ముందు
ఇక్కడ ఏం శాంక్షన్ కాలేదు. ఇప్పుడు మేము ఒక యాప్ ద్వారా ఈ 1 year లోపలనే ఇప్పుడు ఈ యాప్ ద్వారా మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ సర్వే తీసుకొని వాళ్ళ ఇండ్ల గురించి కూడా ఫోటో తీసుకుంటాం. 3,500 ఇండ్లు నా కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అయ్యాయి. ఖచ్చితంగా ఇండ్లు లేని వాళ్ళకే ఇండ్లు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. చూస్తున్నాం ఓవరాల్గా రాబోయే రోజుల్లో కూడా మిగిలిన 4 సంవత్సరాల్లో అభివృద్ధి పనులపైన స్పెషల్గా దృష్టి సారిస్తాము. అదేవిధంగా పెండింగ్ పనులపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు విద్యా వైద్యంపై స్పెషల్తో ఫోకస్తో ముందుకు వెళ్తున్నాం. ఇక ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చేశారు. మాకు మిగిలి ఉన్న ఈ 4 సంవత్సరాల్లో కూడా దాన్ని క్లియర్ చేస్తూనే రాబోయే రోజుల్లో మా నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్ చేసుకుంటారని చెప్పి కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అప్డేట్ కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్.